మీరు చూస్తున్నటువంటి దృశ్యం వచ్చేసి మనం ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి ఈ తుమ్మలగడ్డ ప్రాంతం అనమాట. తుమ్మలగడ్డ ప్రాంతంలో మొహరం పండగ అనేది చాలా ఘనంగా చేస్తారు. అయితే దంబాల కోసం ఏర్పాటు చేస్తున్నారు. షహదత్ రోజు ఉదయం తెల్లవారుజామున 3ంటికి జరిగే దంబాల కోసం ఇప్పుడు ఈ నిప్పుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఆ మంటలు మొత్తం కర్రలు కాలబెట్టి నిప్పులు రెడీ చేస్తారు. ఆ నిప్పుల్లో పీరీలను తీసుకొని ఆ చివరి నుండి ఈ చివరి వరకు తిరుగుతూ ఉంటారు. అదేవిధంగా పిల్లలు కొంతమంది ఉత్సాహవంతులు కూడా అందులో ఆ నిప్పులు నడుస్తుంటారు. వాళ్ళ మొక్కులు ఉన్న వాళ్ళు కూడా నడుస్తుంటారు. తర్వాత పీరీలు పట్టుకొని కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఈ దంబాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొంటారన్నమాట. పెద్దలు, పిల్లలు, ఆడవాళ్ళు అందరూ వచ్చి చూస్తారు. చాలామంది ఎక్కడెక్కడి నుంచి వస్తారు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా వస్తారు. కొంతమంది వచ్చేసి పల్లెటూళ్ళలో నుంచి కూడా వచ్చేసి తెల్లవారుజామున వచ్చి వేచి చూస్తుంటారు ఎప్పుడెప్పుడు అని. తర్వాత ఇక్కడ పీరీలు మాత్రం చాలా ఘనంగా తయారు చేస్తారన్నమాట. చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి తుమ్మలగడ్డ ప్రాంతంలో. అదేవిధంగా మీరు ఏమైనా మొక్కుకున్నా కూడా తీరుతాయని చెప్పేసి చాలామంది చెప్పుకోవడం జరుగుతుంది. చాలా మొక్కులు ఏమైనా తీర్చుకోవచ్చు అనమాట. ఎక్కువ శాతం భక్తులు చాలామంది వాళ్ళ మొక్కులు తీరిన తర్వాత పూలతో సేరాలు, తర్వాత తమలపాకులతో సేరాలు కూడా తీసుకొచ్చి మన పీరీలకు కడుతుంటారు. అదేవిధంగా వాళ్ళు ఏమైనా డబ్బుల రూపంలో అన్నట్టు కూడా వాళ్ళు భక్తులు అలా ముడుపులు కూడా చెల్లించుకుంటారు. చాలా ఘనంగా ఇక్కడ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి కాబట్టి ఎక్కడి నుంచో వచ్చి చూస్తుంటారు ఇక్కడ. అందులో మా తుమ్మలగడ్డలో జరుగుతున్నటువంటి మొహరం ప్రతి ఒక్క పీరికి కూడా చాలా పేరున్నది. ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఎక్కడెక్కడి నుండి వచ్చి ఘనంగా వేడుకల్లో పాల్గొంటారు ఫ్రెండ్స్. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఏమైనా ఉన్నా ట్రై చేయండి తప్పకుండా. ఖమ్మంలో తుమ్మలగడ్డ దగ్గరకు వచ్చేసి మీరు ఇక్కడ ఉన్న కూడా బాగుంటుంది. తుమ్మలగడ్డలో చాలా బాగుంటుంది, చూడండి. సో ఈ సంవత్సరం మీరు కనుక మిస్ అయినట్లయితే నెక్స్ట్ ఇయర్ ఏమైనా ట్రై చేయండి. వచ్చే అవకాశం ఉంటే వచ్చి చూడండి. ప్రతి ఒక్కరు మొహరం అంటే ఏదో అన్నట్టు అనుకుంటున్నారు, కానీ చాలా చాలా అద్భుతంగా చేస్తారు అన్నమాట. ప్రతి పండగతో పాటు ఈ పండుగను కూడా చాలా ఉత్సాహంగా చేయాలని కోరుకుంటున్నాము ఫ్రెండ్స్. మీ అందరికీ చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.
हट छोड़ छोड़ छोटो हटो